తూర్పు గోదావరి జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. చాగల్నాడు కాల్వతో పాటు కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 8,500 హెక్టార్లలో పంట నీట మునిగింది. ప్రస్తుతం గోదావరి ప్రవాహం నిలకడగా సాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.4 అడుగుల నీటిమట్టం ఉంది. 2,71,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు తగ్గాయా? వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే కొంత వర్షం తగ్గిముఖం పట్టింది. అయితే జిల్లా వ్యాప్తంగా మేఘాలు మాత్రం ఆవరించి ఉన్నాయి. ఈ 2 రోజులుగా కురిసిన వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది. ఈ చాగల్నాడు కాలువకు రంగంపేటలో 5 చోట్ల గండిపడటంతో పంటలు ముంపు బారిన పడ్డాయి. వరి, పత్తి అట్లాగే మినుము పంటలకు నష్టం వాటిల్లింది. రాజానగరం మండలంలోనూ వెలుగుబంద గ్రామంలో చాగల్నాడుకు కాలువకు గండిబాటు ఉంది. అక్కడ కూడా ముంపు బారిన పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 8,500 హెక్టార్లకు పైగా పంట ఇంకా ముంపులోనే ఉంది. ఈ వర్షాలు మాత్రం ఇవాళ కురిస్తే ఇంకా నష్టం పెరిగే అవకాశం ఉంది. అధికారులు కూడా అంచనా వేశారు. ప్రాథమికంగా పంట నష్టం అయితే ఇంకా ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. మిగతా ఈ వర్షాలు పెరిగితే మాత్రం నష్టం పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అలాగే కాలువలకు పడిన గండులు, చెరువులకు పడిన గండులు పూడ్చే క్రమంపై కలెక్టర్ జిల్లా యంత్రాంగంతో సమీక్ష చేశారు. వర్షాలు మరింత పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. రహదారులపై రాజానగరం వద్ద కూడా వరద అయితే ప్రస్తుతానికి వరద నీరు తగ్గింది. వర్షం పడితే మాత్రం నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ.